అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు భీమవరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల తర్వాత అల్లూరి కుటుంబ సభ్యులను మోదీ కలవనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో అల్లూరి జయంతి వేడుకలు అట్టహాసంగా సంవత్సరం పాటు జరపడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామకు సంబంధించినటువంటి 125వ జయంతి ఉత్సవాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. వాళ్ళతో పాటు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అల్లూరికి సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులందరూ కూడా పూర్తిగా ఆయన పూర్తిగా వాళ్ళ పలకరించబోతున్నారు. వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పురుషాలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటనేది ఇక్కడ. సార్ చెప్పండి, అల్లూరి సీతారామరాజు ఆ పేరు చెబితేనే తెలుగు వాళ్ళకి సంబంధించి ఎవరైనా కానీ రోమాలు లెక్కపొడుస్తాయి. అలాంటి ఆయన వారసులుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రత్యేకించి దేశమంతా ఇటువైపు తొంగి చూసే విధంగా సంవత్సరం పాటు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది కుటుంబ సభ్యులుగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇన్నాళ్ళకి ఒక సీతారామరాజు కుటుంబానికి ఒక గుర్తింపును నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చినందుకు, మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఈ ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అల్లూరి సీతారామరాజు గారు సొంత తమ్ముడు, పెద్ద కొడుకు మా వారు, పెద్ద కూతురు మా రమేష్ వాళ్ళ అమ్మగారు. ఆ పెద్ద కొడుక్కి భార్యని, నాకు కొడుకు. మా నాన్నగారు సత్యనారాయణ గారు రెండో కొడుకు మాటండి, సీతారామరాజు గారు తమ్ముడికి రెండో కొడుకు. మేము ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మాకు ఇంత అలాగే చేస్తున్నారంటే హ్యాపీ కదండి. ఎలాగన్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు ఇదంతా. గవర్నమెంట్ బాగా గుర్తించి ఇన్నాళ్ళకి మా ఒరిజినల్ ఫ్యామిలీ అనేది బయటకు వచ్చి ఇలా మీడియా ముందు కనబడడం అంతే, ఇదే ఫస్ట్ టైం జరగడం. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు. చాలా సంవత్సరాలు బట్టి ఎవరికి ఏమీ తెలియదు కుటుంబం గురించి. ఈ సంవత్సరం అందరూ మీ మీడియా ద్వారా మొత్తం నరేంద్ర మోదీ గారి ద్వారా మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. చాలా సంతోషంగా ఉంది. మరొక 10 జన్మలు ఎత్తినా సరే ఇటువంటి అదృష్టం మాకు పట్టకపోవచ్చు. మాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా ఇటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. ప్రత్యేకంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది ఇలా పెట్టడం, మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక చోట కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేతులెట్టి నమస్కరించుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ పూర్తిస్థాయిలో ఆయన జయంతికి సంబంధించి 125 ఏళ్ల పాటు ఉత్సవాలు పూర్తిగా ఇక్కడ నుంచి సంవత్సరం పాటు జరిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పని అల్లూరికి సంబంధించి కానీ గంటం ములుదూరు కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేసే పరిస్థితి కనపడతాం. వీడియో కుమార్ రాజుతో రాజు, సాక్షి, భీమవరం నుంచి. రైట్, మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, జయంతి వేడుకల నేపథ్యంలో మేమంతా భీమవరం చేరుకున్నాం. అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు సేవలు దేశం కొనియాడుతోంది. అదేవిధంగా రాష్ట్రం కూడా అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. సంవత్సరం పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్న దృశ్యాలను చూస్తే మేము చాలా గర్వపడుతున్నామని చెప్పి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడిన దృశ్యాలు అయితే మనం చూస్తాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా అల్లూరి 125వ జయంతి వేడుకలను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అల్లూరి సీతారామరాజు పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం మనం చూసాం. అదేవిధంగా ప్రస్తుతం ఈ రోజును చూస్తే కనుక 125వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పాడేరులో, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విగ్రహావిష్కరణ జరిగింది. కొద్దిసేపటి క్రితమే మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా మేరుగ నాగార్జునలో, అదేవిధంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విగ్రహాన్ని ఆవిష్కరించిన దృశ్యాలు కూడా మనం చూసాం. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భీమవరం చేరుకోబోతున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి మరి కాసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్పెషల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏరోప్లేన్లో ఆయన
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధానంగా M17కి సంబంధించిన హెలికాప్టర్ను సిద్ధం చేశారు. ఆ హెలికాప్టర్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భీమవరం చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే అంటే 11 గంటల ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.